కాలంలో మార్పులు ఉన్నట్లుగానే జీవితంలోనూ మార్పులు ఉంటాయి. మార్పులు తగ్గట్టుగా మనం కూడా మారుతూ ఉండాలి. కష్టం దుఃఖం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, ఆనందం కలిగినప్పుడు సంతోషించకుండా స్థితప్రజ్ఞతతో ఉండాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. విజేతలైన ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో కొన్ని మాటలను నిరంతరం మననం చేసుకుంటూ ఉంటారు. ఆ వాక్యం కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేసు కదాచన, అంటే మీ చర్యలపై మాత్రమే మీకు నియంత్రణ ఉంటుంది. దాని ఫలితాలపై మీరు ఎలాంటి హక్కును కలిగి ఉండరు. అంటే మనం పని మాత్రమే చేయాలి, ఫలితాల గురించి ముందుగానే ఆలోచించకూడదు. చాలా మంది ఏదైనా పని చేసే ముందు దాని ఫలితాలను ఊహిస్తూ ఉంటారు. ఫలితంగా పాజిటివ్ గా ఉంటేనే ముందుకు అడుగు వేస్తారు. ఏమాత్రం వ్యతిరేకంగా ఫలితం వస్తున్నట్లు కనిపించినా అక్కడితో వదిలేస్తారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను అర్థం చేసుకున్న వారు ఫలితాలను ఆలోచించకుండా ప్రయత్నాన్ని చేసుకుంటూ పోతారు. ఏదో ఒక రోజు ఫలితం సానుకూలంగా వస్తుంది. వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రపంచంలో విజేతలైన వాళ్ళు చేసింది కూడా ఇదే. పూర్తి నిజాయితీగా, అంకిత భావంతో పనిచేయడం జీవితంలో భాగం చేసుకోవాలి. ఫలితం మీకు అనుకూలంగా రావాలని ముందుగానే ఊహించకూడదు. వైఫల్యం కారణంగా నిరుత్సాహపడితే జీవితమంతా ఆ ఓటమి వెంటాడుతూనే ఉంటుంది. మొదట మనం చెప్పుకున్నట్లుగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఫలితాలు కూడా ఎన్నడూ ఒకేలా ఉండవు.